గత ప్రభుత్వం రాష్ట్రానికి అప్పు కూడా పుట్టకుండా చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ అన్నారు. ఆయన నెల్లూరులో పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి పొంగూరు నారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం పార్కులు పండగని పేరు పెట్టి కనీసం పార్కుల గురించి పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే నెల 23 కల్లా మేజర్ పార్కులు అభివృద్ధి చేస్తామని, ప్రతి 3వ శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం జరుగుతూ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు హాజరయ్యారు. అన్ని స్కూల్స్కి రేపు జూన్ ఓపెనింగ్కి టీచర్ ఆకారం చేస్తే వాకింగ్ పార్ట్ ఆకారం ఏపీగా చెప్తే ట్రింకెట్ ల్యాబ్స్ అలా కాడ ఏ ఉండకూడదు కంప్లీట్గా మెసేజ్ ట్రింకెట్ ల్యాబ్స్ 21 ఉంటుంది. స్ట్రైట్గా పెట్టి చాక్లెట్ కదలేదు. పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో ఉన్న 130 మున్సిపాలిటీస్లో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈరోజు వారే పర్సనల్గా ఏదో ఒక జిల్లాకు పోయి చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలో పార్కులు కానీ సెంటర్ డివైడర్లు కానీ వాటినన్నింటినీ డెవలప్ చేయమని ఆదేశించారు. దాని మీద ఈరోజు గ్రీన్ కార్పొరేషన్ కూడా 2014-19 పెట్టింది. దాన్ని కూడా వదిలేశారు. దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసి రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో పార్కుల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం. ఈ నేపథ్యంలో నేను నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను. నా బాధ్యతగా యాక్చువల్గా నెల్లూరులో కూడా అన్ని పార్కులను మళ్ళీ రివైవ్ చేయటం. ఇక్కడ ఆల్రెడీ డెవలప్ చేసిన వాటిల్లో ఏదైతే జిమ్ ఎక్విప్మెంట్ ఉందో ఆ జిమ్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయటం, ప్లే ఎక్విప్మెంట్ మీద దాన్ని ఏర్పాటు చేయటం జరుగుతుంది. గత ప్రభుత్వం పార్కుల పండుగని పేరు పెట్టారు. ఎందుకు పెట్టారో తెలియదు. మాటలు కాదు, చేతలు చేసి చూపించాలి. మాటలు చెప్పి ఊరికి టైటిల్స్ పెట్టుకుంటే కాదు, చేతలు కావాలి. అందుకనే ఈరోజు అందరికీ ఒక టార్గెట్ ఇచ్చాను. వచ్చే నెల 23వ తేదీకి మెజారిటీ కంప్లీట్ అవ్వాలని. అదేవిధంగా జూన్ 12 పిల్లలు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేస్తారు. స్కూల్స్ ఓపెన్ చేసే లోపల అన్ని స్కూల్స్లో ప్లే ఎక్విప్మెంట్ పిల్లలకి ఇవ్వాలని, హై స్కూల్ పిల్లలైతే జిమ్ ఎక్విప్మెంట్ ఇవ్వాలని, అదేవిధంగా పార్కులు చేయాలని ఆదేశించారు. దాని మీద అందరూ చేస్తున్నారు. ఖజానా ఖాళీ, రాష్ట్ర ఖజానా అందరికీ తెలిసిందే. 10 లక్షల కోట్ల పైన అప్పు చేశారు. అప్పు కూడా ముట్టడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అప్పు తీసుకురావాలన్నా FRBM లిమిట్ అంటే మనం ఎట్టయితే ఒక బ్యాంకుకి పోతే బ్యాంకు వాళ్ళు మన క్రెడిట్ని బట్టి యాక్చువల్గా లోన్ ఇస్తారు. అదేవిధంగా రాష్ట్రానికి కూడా క్రెడిట్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ అన్నీ దాటిపోయినాయి. గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల అవన్నీ దాటిపోయి ఈరోజు అప్పులు కూడా ఇవ్వటంలా. ఎందుకంటే 2014-19 ఫిబ్రవరి నెలలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్లు తెస్తే దాన్ని అది కానీ వాడుంటే రాష్ట్రంలో మొత్తం అందరికీ చక్కగా ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ వచ్చింది. దాన్ని వదిలేసేయాలంటే FRBM లిమిట్ అడ్డొచ్చింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడి దాన్ని క్లియర్ చేశారు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. అదేవిధంగా అమృత స్కీమ్, అమృత 2.0 2020-21లో ఇస్తే దాన్ని కూడా గత ప్రభుత్వం వదిలేసింది. 8,500 కోట్లు. కేంద్ర ప్రభుత్వం 36.7% ఇస్తారు. మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. ఆ మ్యాచింగ్ కూడా పెట్టక దాన్ని వదిలేశారు. తర్వాత
ఈ చెట్లు గ్రీన్ కార్పొరేషన్ వీటికి సంబంధించి ఈ యొక్క పార్కులు డెవలప్ చేయడానికి, గ్రీనరీ డెవలప్ చేయడానికి 2,800 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే దాంట్లో 45% కోట్లు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఇవ్వాల, అదే పోయింది. అయితే మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇట్లా గత ప్రభుత్వం ఏ పనులు అయితే చేయాలో ఆ పనులన్నీ చేయకుండా, పరిపాలన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అంటే ఒక పరిపాలన, ఒక రాష్ట్రం, ప్రజలు వాళ్ళకి ఏం చేయాలా, ప్రజలు మనల్ని ఎందుకు గెలిపిస్తారు, వాళ్ళకి కావాల్సిన పనుల కోసం, ప్రజా సమస్యలు తీర్చడానికి. కానీ అవన్నీ పట్టించుకొని వదిలేస్తే ఈ రాష్ట్రానికి రావాల్సిన ఫండ్స్ అన్నీ పోయినాయి. ఆ ఫండ్స్ అన్నీ ఇప్పుడు మళ్ళీ మీరు రివైజ్ చేస్తుంటే ఎఫ్ఆర్బిఎంని అడ్డు ఇచ్చింది. అయినా ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు 1 by 1 ఇస్తున్నారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ దానికి కూడా కొంత క్లియర్ చేశారు. అమృత స్కీమ్ కూడా క్లియర్ చేశారు. ఇలా ఒక్కొక్కటి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను రాష్ట్ర ప్రజలకు అందరికీ చెప్పేది ఒకటే, నెల్లూరు ప్రజలకు ప్రత్యేకంగా చెప్పేది ఒకటే, కొద్ది రోజులు ఓపిక పట్టండి. 9 నెలలు అయిపోయింది పూర్తిగా. ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఖజానా కొద్దిగా కోరుకుంది. త్వరలో అన్ని పనులు చేస్తాం.